ఎప్పుడు కామనే. ఆంటీకి చేయాలండి మరి. సరే వాళ్ళకి చెయ్యి. సరే వాళ్ళని పిలిచి మీ పేరేంటి అని అడుగు చాలు. మీ పేరేంటి, ఏ కాలేజ్ అని అడుగు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇట్రారా. తను రాదా? మీ పేరేం పేరు? సౌజన్య. ఓకేనా సౌజన్య. ఏ కాలేజ్? శ్రీ చైతన్య. డ్రెస్ చూసి అనుకున్నాను, అయినా అడగమన్నారని అడిగాను, ఏమనుకోద్దు. సౌజన్య గారు, మిమ్మల్ని అడగమంది నన్న. చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు, విజువల్ మైండ్ బ్లోయింగ్. మీరు చూస్తుంటే అనుపమ లాగా ఉన్నారు. అనుపమ జుట్టు ఎక్కడ ఉంది? ఏమో జుట్టు. అనుపమ జుట్టు చూస్తే ఆ రింగుల జుట్టు. ఇప్పుడు అమ్మాయికి రింగుల జుట్టు లేదంటావా? కామెంట్ చేస్తున్నావా? అమ్మాయి అంటే రెస్పెక్ట్ లేదా? చేస్తారా? నా కళ్ళతో చూడు మావా, ఏమున్నారా నీ కళ్ళల్లో? ఏ ఇయర్? సెకండ్ ఇయరా? ఎంజెట్ ప్రిపేర్ అవుతున్నావా? ఎక్కడ కోచింగ్? మీ కాలేజీలోనే ఇస్తున్నారా? ఎక్కడైనా? అదే 54 ఎక్కి అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. ఓన్లీ ఫర్ గర్ల్స్ అంట. ఓన్లీ గర్ల్స్ క్యాంపస్. అదే రా, లోపల వెళ్ళాం కదా, మేము బయట ఉంటాం. అమ్మాయిల దగ్గరికి ఎందుకురా? అమ్మాయిల దగ్గరికి ఎందుకురా? అక్కడికి వెళ్ళమంటుంది, ఏం లేదు. అక్కడికి వెళ్ళి నేనేం చేయను? ఫ్రెండ్స్ నంబర్లు ఇస్తే కోఆపరేట్ చేస్తే ఏ నంబర్లు అవసరంలా. నెంబర్ చెప్తా, రాసుకో. రాసుకోరా, పెండిరా. 93 అనియా 93. మా బావ వీళ్ళక్క. మీ అక్క నచ్చిందా? నాకు మీ అక్క నచ్చింది. మా అమ్మాయి చెప్పమాట. మీ అమ్మకి కూడా నువ్వు చెప్పురా. అరే బావకా మాత్రం చేయలేవారా బావ? నువ్వు దింపితే మా అమ్మ రోకల బండేగా అయ్యా. మీ అక్క కోసం ఏదైనా ఒకటే నాకు, ఏదైనా ఓకే నాకు. అరే నిన్నే రా. ఇప్పుడు నీకు పొలిటికల్ మీద బాగా పిచ్చుంది, ఓకేనా? నీ చేతికి మైక్ వచ్చింది, నువ్వు ఎలా మాట్లాడుతావు? మైక్ పట్టుకుని కరెక్ట్ మనిషి దొరికేవయ్యా. మైక్ పట్టుకున్నా కదా. నేను చేతిలో మైక్ పట్టుకుని మాట్లాడతావు అనుకున్నాను. ఎలా మాట్లాడతావు అని అడిగా నేను. ఏం చెప్పావురా? అందరు నోట్తోనే మాట్లాడతారు, కళ్ళతో ఏం మాట్లాడరు. సైకిల్ చేసుకుంటారు. నువ్వు అసలు ఎలా సైకిల్ చేసి చూపించు. అర్థమైందిగా? ఏమర్థమైంది? ఇలా ఉన్నా వాడికి అర్థమైంది, ఇక్కడ రాకూడదు అనుకున్నాడు. వాళ్ళకి కూడా అర్థమైంది. అక్కడ అమ్మాయి ఉంటే కొట్టిద్ది. ఎందుకు కొట్టిద్ది? ఎవరు లేరు, అందుకే కొట్టట్లేదు. చెప్పు, ఎట్లా మాట్లాడతావు? నీకు పొలిటికల్ పిచ్ ఉంది, నీ చేతికి మైక్ వచ్చింది, నువ్వు ఎలా మాట్లాడుతావు? నువ్వు మాట్లాడుతున్నావు, అదే మాట్లాడు. అదే మాట్లాడితే అక్కడ నన్ను పట్టుకుందా అంటారు అక్కడ. అంతే అంతే. నేను పొలిటికల్ మీద పిచ్చి అన్నా, వెళ్ళి ఆ సీఎం ముందు మాట్లాడమనట్లేదు. నీ ఎదురుగా మాట్లాడుతున్నా, ఏమైనా తప్పు మాట్లాడితే ఇంకోటి వచ్చి కొడ్డా నన్ను. ఎందుకు కొడతారు? ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను రాసుకెళ్ళింది చెప్తాను అక్క. రాసుకుని రాసుకుని చెప్తా. అదే ఏం రాసుకుంటే చెప్పు. అప్పుడు గుర్తొచ్చింది రాసుకుంటా. ఇప్పుడు గుర్తొచ్చింది చెప్పు. ఇప్పుడు ఏం గుర్తురాదు అక్క. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మతి కాని మతి ఏంట మతి. మతి కాని మతి ఏంట మతి. బాగుమత తలక నొప్పి తగిన పోతే మతి పోయిద్దిగా. హేమమతి. చెప్పండి, అమ్మాయిల పేర్లు ఎన్ని ఉన్నాయో మాతో ఏంటి అన్ని చెప్పండి. హేమమతి. నేను మతి కాని మతి, దానికి సూట్ అయ్యే వర్డ్ చెప్పమన్నా. మందమతి అక్క. మందమతి. మందమతి అంటే మందమతి అంటే నాకు తెలీదు. అవునా? నాకు తెలియదు అక్క, ఏదో వచ్చింది చెప్పా. చెప్పనా? చెప్పే. శ్రీమతి. చెప్తావు అంతే, లేరు, సింగిల్స్. నేను ఒప్పుకోవాలి లేరని. వాళ్ళు ఎవరైనా ఉంటే సింగిల్. నువ్వు కొంచెం పక్కగా రా, నీతో మాట్లాడాలి. రెడీ టు మింగిల్. మరి అది చెప్పాలి, క్లారిటీ చెప్పాలి. నీకు కావాల్సింది అదే కదా. మతి కానీ అన్ని పేరుల్లోనే ఒకటి ఉంటది.
ఏంటండి శ్రీమత శ్రీమత గడ్డి తినదు కొడుకు తాగదు కానీ పాలు మాత్రం ఇచ్చిద్ది ఏంటది? గాడిద గాడిద. గాడిద ఎందుకు తినదండి? తింటే గాడిద ఎందుకు ఏదైనా తినదు కదా? చూసారా గాడిద గడ్డి తింటా తింటది కదా? ఏదైనా గడ్డి మీరు ఏమని తినదన్నారు? చెప్పండి. గాడిద చెప్పాగా. కాదు. పంది పంది సింహం. ఫ్రెండ్స్ ని తిట్టే చెప్పుకుంటే ఎలాగా? సింహం. కాదు. మీరు సింహం అయితే. అబ్బా. మా ఛానల్ ఫాలో అవుతా అంటున్నారు, సబ్స్క్రైబర్ అంటున్నారు. మా ఛానల్లో మీకు నచ్చిన ఒక క్వశ్చన్ చెప్పండి. వదిలే అవి వేరే విధంగా ఉన్నాయి, అవి వేరే విధంగా ఉన్నాయి. ఇక్కడ అర్థమవుతుందండి. బిస్కెట్లు క్రీమ్ బిస్కెట్లు అన్నీ చూపిమంటారా? చూపిమంటారా? మీరు చూస్తారు కదా డైలీ. ఏం చూపించారు? చూపించమంటారా అన్న? మీరు వద్దంటున్నారు కదా, వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దాంట్లో. మరి ఏముంటాయి? ఓకే మీరేం చూపించారు? పాస్ అన్నా కదా, ఇంకో క్వశ్చన్ అడగండి. వెంటిలేటర్ ఉండాలంటే ఏం చేయాలి? డబ్బులు ఉండాలి, నాకు కొనుక్కోవాలని డబ్బులు ఉండాలి. అంతే అంతే. ఏం కొంటావు? వెంటిలేటర్. వెంటిలేటర్ అంటే అసలు ఏంటి? అంటే అది ఏంటిదిరా? లోపల ఉన్నదాన్ని బయటికి పంపించాలి వేడిని. ఉండాలంటే ఏం చేయాలి? నా దాంట్లోనే చాలా ఫన్నీ ఉంటుంది ఆన్సర్. నా క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. వెంటిలేటర్ ఉండాలంటే ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఉండాలంటే కొనుక్కోవాలి. కొనుక్కోవాలి. సరే ఏం ఉండాలి? పేషెంట్ ఉండాలక్క. పేషెంట్ కి. ఓ అదా? కాదు కాదు. వంటగది ఉండాలి ముందు. వంటగది ఉండాలి. రాంగ్ ఆన్సర్. దాన్ని ఇంకా కొంచెం 2 words గా డివైడ్ చేయండి. వెంటిలేటర్. లెటర్. వెంటిలేటర్. ఏంటిది? పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్లోనే వేస్తే వెళ్ళిద్ది అక్కడికి వచ్చారు. మరి ఎవరు ఉండాలి ఫస్ట్? పోస్ట్ మ్యాన్ ఉండాలి. అదే కదా ఆన్సర్. లవ్ లెటర్ ఎలా రాస్తావు? నేను ఎప్పుడు రాయలేదక్క. మై డియర్ ప్రియా, నువ్వేనా లయ్యా? నా గుండెలయ్యా. నువ్వేనా లయ్యా? నువ్వు వస్తానంటే చూపిస్తా ప్రియా. ప్రియా అనే అర్థం. నా గుండెలో రాసిస్తా ఎకరం ప్రియా. ఎకరం రాసిస్తా నా గుండెల్లో. నీ గుండెలో ఎకరం రాసిస్తావా? ఎకరం సరిపోద్దా? మళ్ళీ కొలుచుకుంటూ ఉండమన్నా 10 సార్లు. నీ గుండె ఎకరం ఉంటుందా? అందుకే కొలుచుకుంటా ఉండమన్నా. ఏరోప్లేన్ తో ఫోటో తీసుకోవడం కుదరదు, అవునా? మరి ఏం చేయాలి? ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకోవాలి. రాంగ్ ఆన్సర్. కొనుక్కోవాలి. ఏం కొనుక్కుంటావు? ఏరోప్లేన్. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలక్క. కుదరదు, ఇంకేం చేస్తాం? ఎయిర్పోర్ట్కి వెళ్తాం. ఇంటికి వెళ్తాం. చెప్పాను ఆన్సర్. చెప్పాక ఫోటో తీసుకోవడానికి కెమెరా ఉంటే సరిపోతుంది కదా. ఫోన్ ఉంటే కూడా ఏరోప్లేన్ ఎందుకు? ఫోన్ ఉంటే సరిపోతుంది కదా. అన్నాడు. మరి ఎయిర్ప్లేన్ లేకుండా ఫోటో ఎందుకు తీసుకుంటాం? అవును, ఏరోప్లేన్ తో ఫోటో తీసుకోవడం కుదరదు, మరి ఏం చేయాలి? ఎయిర్ప్లేన్ తీసి పక్కన పడేయాలి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అడుగులున్న కాళ్ళు లేనిది ఏంటి? స్నేక్. స్నేక్ కాదు. నీడ. నీడ. నీడ కాదు కదా. ఇది ఏంటిది? అచ్చు. కాలచ్చు. ఏమొచ్చు? నడుస్తారు కదరా. అవునా? ఇంట్లో ఇంటి మీరు కాలేజ్ లో యూజ్ చేస్తారు దాన్ని. పెన్ను 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 స్కేల్. ఇప్పుడు ఒక అమ్మాయితో నువ్వు కాల్ మాట్లాడాలి, నీ లవర్తో. నువ్వు ఎలా మాట్లాడతావు? నేనా? హాయ్ అంట. ఫోన్ ఏది? చేతిలో ఫోన్ ఏది? కేరిందా రోజు వస్తుంది అది. హలో, ఏం చేస్తున్నావు? ఖాళీయేనా? ఖాళీయా? ఫీల్ రావట్లేదంట. ఇప్పుడే ఎలాగొచ్చిద్ది? అలా అలా వెళ్తా ఉండండి. వచ్చి ఉన్నా. సరే సరే మాట్లాడమా. హలో, ఏం చేస్తున్నావు? ఖాళీయా? నేనేం చేస్తున్నాను తెలుసా? చెప్పనా? అమ్మాయిలకి సైడ్ వేస్తున్నాడు. అమ్మాయిలు అది నమ్మొద్దు. నేను అమ్మాయిలకి సైట్ వేస్తాను. నీకు తెలుసు కదా నా గురించి. మా నువ్వు చేసే పనులు చెప్పొద్దు. మీ అన్నయ్య స్టేషన్లో పల్లీలు అమ్ముతున్నాడు అంట. పల్లీలు అమ్ముతా తోడు రమ్మన్నాడు. వాడేమో పల్లీలు అమ్ముతా అమ్మాయిలు చూస్తున్నాడు. నేనేమో నీతో ఫోన్ మాట్లాడుతూ ఉండిపోయానమ్మా. ఏం సంగతిలో?
ఏంటి సంగతులేంటి? నేనేం చేస్తున్నాను తెలుసా? నీ గురించి ఆలోచిస్తా ఉన్నా. ఒక అమ్మాయి ఇప్పుడే వెళ్ళింది అలాగా, నువ్వే అనుకున్నాను తెలుసా. నేను ఒకసారికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాను. అసలు మా ఫ్రెండ్స్ వెళ్ళి ఏంట్రా అమ్మాయి దగ్గరికి వెళ్దాం అంటే, మీ చెల్లిలాగా ఉందిరా అంటే, మా చెల్లి ఎందుకు అయిందిరా అన్నారు తెలుసా. నాకు అసలు నువ్వు అంత గుర్తొస్తున్నావు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? బా ఇప్పుడు ఎక్కడున్నావు? నేను వస్తాను, నాకు అర్జెంట్గా నేను చూడాలని ఉంది. వద్దా? ఎందుకు? జ్వరం వచ్చిద్దా? ఎర్రబోసా? ఓ అది ఎక్కాలంటే ఫ్లైట్లో కావాలి కన్నా, ఫ్లైట్లో వెళ్ళాలి కదా మనం. ఎర్రబోస్ ఇది వెళ్ళిద్దా ఎర్రబోస్? ఇది ఎరుపుగానే ఉంది, వెళ్ళిపోయి తెల్లు. 48 వెళ్ళి వచ్చిద్దా మీ దగ్గరికి? రాదా? సర్లే నేను ఆగు, మీ బస్సు వచ్చేది చూసి ఎక్కేసి వస్తా. నాకు చాలా గుర్తొస్తున్నావు తెలుసా నువ్వు. ఏ అమ్మాయిని చూసినా నిన్ను చూసినట్టు ఉంది నాకైతే మాత్రం. సిగ్గుపడతా మాట్లాడు. హలో, ఏం చేస్తున్నావు? చాలా గుర్తొస్తున్నావు తెలుసా నువ్వు. సిగ్గు రావట్లేదు, అది వస్తున్నాయి సిగ్గు రావట్లా. ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తారు కదా నుంచొని, చెయ్యాలి. ఇంగ్లీష్ అనేది హిందీ. ఏ తెలుగు నువ్వు ఇంగ్లీష్ చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, చెప్పు. నేను చెప్తాను. పకే పేడు పరు పకా పకీకా, పకే పేడుకో పకడే పింకు, పింకు పకడే పకా పకీకా. ఇది ఒకటిసారి ఎవరైనా చెప్పండి. ట్రాన్స్లేట్ చేయాలి ఫస్ట్. చేయకూడదుగా, ఇది చాలా టాస్క్ అదే, అక్కడ ట్రాన్స్లేట్ చేయాలి. టాస్క్ కదా. ఇంగ్లీష్ చేస్తాను. చేరం ఏంటది? ఏదో మాట్లాడు తెలుగులో, ఇంగ్లీష్ మాట్లాడు. నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడి నేను తెలుగులో చెప్తా. చెప్పండి. ఏమని మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి చెప్తే దాని గురించి మాట్లాడతా. మీ క్లాస్ గురించి మాట్లాడు. తెల్లారి అల్లారి తెలుగులోనే ఇంగ్లీష్లో మాట్లాడాల్సింది నేను. నువ్వు తెలుగు ఇంగ్లీష్ నువ్వు మా ఇంగ్లీష్ అన్నా నువ్వే. అందుకు తెలుగా? మా క్లాస్లో ఉంటారు మొత్తం 60 మందిలో 6 అమ్మాయిలు ఉన్నారు. మరి ట్రాన్స్లేషన్ అంటే అలా ఉంటదా? నువ్వు తెలుగు పండితుడు అయ్యావా? ఇన్ మై క్లాస్ అని చెప్పు. ఇన్ మై క్లాస్ చెప్పు. ఎంత చెప్పా నువ్వు ఇంతే చెప్పావు. చెప్పండి చెప్పు. In my class there are 66%, 6 members girls and 60 members boys. ఇన్ దట్ కామెడీగా ట్రాన్స్లేట్ చేస్తారు కదా సినిమాల్లో, ఏదో ఎలాగా చెప్పండి మీరు చెప్పండి. జోకింగ్ కామెడీగా ట్రాన్స్లేట్ చేస్తారు చూడు. కామెడీగా అంటే దేని మీద? ఎక్కడ జారు మిఠాయా? నువ్వు ఆడదాని కాదు నాకు తెలిసిన. కానివ్వండి, మీరు ఒక టాపిక్ కానీ చెప్తే మేము దాని నుంచి ఫాలో అవుతాం. టాపిక్ లేదు మేము దేని నుంచి. మీ ఫ్రెండ్ గురించి చెప్పాలి, మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి. వేస్ట్ గా सीरीज का बोलचाड़ गए, सीरीज नंबर 1 बोलचाड़ गए. हिडियो द वी यू తెలుగులో అర్థం తెలియదురా నాకు. తెలాలండి ఇంగ్లీష్ చెప్పరా. అవును అక్కడ